తర్వాత తాప్సీ పన్ను స్పీడ్ తగ్గించిందా? ఈ ఏడాది బాక్సాఫీస్ ని మిస్ చేసిన సొట్టబుగ్గల సుందరి భర్తతో కలిసి డెన్మార్క్ లో సెటిల్ అయ్యే ప్లాన్ చేసుకుంటోందా? అందుకోసమే మెల్లిమెల్లిగా మేకప్ కి దూరం కాబోతోందా? ఇక తెలుగులో తాప్సీ పలకరించడం కష్టమేనా? టాలీవుడ్ లో బొడ్డు తప్ప మరేమీ చూపించడం లేదని అగ్రెసివ్ స్టేట్మెంట్ పాస్ చేసిన బాలీవుడ్ చెక్కేసిన తాప్సీ పన్ను అక్కడ లేడీ ఓరియంట్ చిత్రాలతో హిట్ కొట్టేసి సెటిల్ అయింది. అప్పుడప్పుడు ఒకటి అరా చిత్రాలతో తమిళ తెలుగులో సందడి చేస్తోంది. కానీ టాప్ హీరోలు ఆమెకు ఛాన్సులు ఇవ్వడం లేదు. తెలుగులో మిషన్ ఇంపాసిబుల్ అనే ఫిల్మ్ తర్వాత టోటలీ నార్త్ బెల్ట్ పైనే ఫోకస్ చేసింది సొట్టబుగ్గల సుందరి. డంకీలో షారుఖ్ తో నటించాక కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని ఊహించుకుంది. కానీ ఆ తర్వాతే డల్ అయింది. లాస్ట్ ఇయర్ ఖేల్ ఖేలమే తర్వాత కనిపించని తాప్సీ 2024లో డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతిమాస్ బోనుని సైలెంట్ గా వివాహం చేసుకుని మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయింది. ఈ విషయం కూడా గుమ్మనంగా మెయింటైన్ చేసింది. అవసరమైతే తప్ప హస్బెండ్ టాపిక్ తీసుకురాదు. అయితే రీసెంట్లీ ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ చిక్కుల్లో పడేలా చేసింది. స్వదేశాన్ని వీడి విదేశాలకు తాప్సీ పన్ను చెక్కేసిందంటూ వార్తలొచ్చాయి. ఈ రూమర్స్ తాప్సీ పన్ను చెవికి చేరాయి. దీంతో ఈ ఫైర్ బ్రాండ్ న్యూస్ స్ప్రెడ్ చేసిన న్యూస్ ఛానల్ పై మండిపడింది. తప్పుడు కథనాలు ఎలా సృష్టిస్తారంటూ అలాగే ముంబైలోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది సొట్టబుగ్గల సుందరి. ప్రెసెంట్ ఆమె చేతిలో 3 ప్రాజెక్టులు రన్నింగ్ లో ఉన్నాయి. గాంధారితో పాటు ఓ లడికి హే కహా ముల్క్ 2లో నటిస్తోంది. ఈ ఏడాది థియేటర్ అండ్ ఓటీటీ ప్రేక్షకులను మిస్ చేసిన తాప్సీ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వదని ఈ లైనప్ చూస్తే అర్థమవుతోంది.